గతంలోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కీలక ముద్దాయి రాజ్ కేశిరెడ్డితో చిన్నికి వ్యాపార లావాదేవీలున్నాయని, లిక్కర్ స్కామ్ వెనుక చిన్ని హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. అయితే వీటిని అప్పట్లోనే చిన్ని ఘాటుగా బదిలిచ్చారు. హైదరాబాద్లో 2000 గజాల స్థలం విషయంలో రాజ్ కేశిరెడ్డిని కలిసినట్లు చెప్పిన చిన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజ్ కేశిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉందన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే రాజ్ కేశిరెడ్డితో వ్యాపార లావాదేవీలు వదులుకున్నట్లు కూడా చిన్ని క్లారిటీ ఇచ్చేశారు. తాను నికాట్స్ అయిన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధిని అని తేల్చేశారు. లిక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని ఆరోపించిన చిన్ని, ప్యాలెస్లో రాజ్ కేశిరెడ్డితో సహా 4గురికే ఎంట్రీ ఉందన్నారు కూడా. ఈ ఆరోపణలపై సిబిఐ విచారణకు కూడా సిద్ధమే అని చిన్ని ఛాలెంజ్ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా చిన్ని వ్యాఖ్యానించారు. అసలు సాక్షి పత్రిక రాసిన వార్త గురించి చర్చించుకోవడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఒక్క వార్తలో కూడా పారదర్శకత ఉండదు అనేది వాస్తవం. పత్రిక అంటే ప్రజల కోసం పనిచేయాలి, కానీ సాక్షి మాత్రం కేవలం జగన్ మేలు కోసమే పనిచేస్తుంది.